అభిమన్యుడు అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది సుభద్ర గర్భం నుండే పద్మవ్యూహాన్ని నేర్చుకున్నాడంట అని నన్ను అడిగితే ప్రతి బిడ్డ ఒక అభిమన్యుడే అండి. మీకు తెలుసా, 6వ నెల పూర్తవుతూనే బిడ్డ తల్లి యొక్క గొంతును గుర్తుపడుతుంది. అంతేకాదు, గొంతులో ఉన్న రిథమ్ ని, లాంగ్వేజ్ ని కూడా గుర్తిస్తుంది. దీని ద్వారా తల్లికి బిడ్డకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. మీరు తినే ఫుడ్ యొక్క ఫ్లేవర్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ద్వారా బిడ్డ కూడా టేస్ట్ చేస్తుంది. దాని ద్వారా బిడ్డకి ఒక టేస్ట్ ప్రిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంతేకాదు, తల్లి ఏదైనా స్ట్రెస్ కి గురైతే రిలీజ్ అయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ ప్లెసెంటా ద్వారా బిడ్డని కూడా చేరుకుంటుంది. దాని ద్వారా బిడ్డ తల్లి యొక్క ఎమోషన్ ని ఫీల్ అవుతుంది. అందుకే ప్రెగ్నెన్సీలో ఒక కామ్ అండ్ నర్చరింగ్ ఎన్విరాన్మెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ ఎండ్కి వచ్చేటప్పటికి బేబీ స్లీప్ వేక్ సైకిల్స్ ని కూడా అలవాటు చేసుకుంటుంది. See, your baby is learning so many things even before it takes its first breath in the world. Amazing కదా.